వీకెండ్ బిజినెస్ బులెటిన్ ఇట్స్ యువర్ మనీ. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు ఇంకా పుంజుకోవడం లేదు. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంకా డబుల్ డిజిట్లోనే ఉంది. స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ వారం బులెటిన్ విషయానికి వస్తే బంగారం ధర ఎందుకు తగ్గుతోంది, ఇంకా ఏ స్థాయికి తగ్గొచ్చనే దానిపై ఫోకస్ స్టోరీ. వాలటైల్ గా ఉన్న స్టాక్ మార్కెట్లపై వచ్చే వారం ఏ అంశాలు ప్రభావితం చేస్తాయనే దానిపై మార్కెట్ అనలిస్టుల అభిప్రాయాలతో పాటు రీసేల్ ప్రాపర్టీ కొనడం కరెక్టేనా, కొనే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలనే విషయంపై సూచనలు సలహాలతో మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. తగ్గుతున్న బంగారం ధర 28,000 రూపాయలకు దిగొచ్చిన పుత్తడి. పుంజుకోని పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగం కుంటుపడటమే కారణమంటున్న కేంద్రం. ఆకట్టుకోలేకపోయిన ఇన్ఫోసిస్ రిజల్ట్స్, భారీగా పడిపోయిన షేర్ విలువ. రీసేల్ ప్రాపర్టీకి పెరుగుతున్న క్రేజ్, నష్టాల కంటే లాభాలే ఎక్కువ అంటున్న కన్సల్టెంట్స్. విజయనామ సంవత్సరం బంగారం ప్రియులకు శుభవార్త తీసుకొచ్చింది. గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే రైట్ టైం. 10 గ్రాముల బంగారం ధర 28,000 రూపాయలకు దిగొచ్చింది. ఆన్ సీజన్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కారణంగానే గోల్డ్ రేట్ దిగివచ్చిందంటున్నాయి బులియన్ వర్గాలు. బంగారం ధర ఇంకా తగ్గుతుందా లేక మళ్లీ పెరుగుతుందా అనేది తెలుసుకోవాలనే ఆతృతగా ఉందా? అయితే లెట్స్ వాచ్ దిస్ వీకెండ్ ఫోకస్ స్టోరీ. బంగారం అంటే మక్కువ లేనిదెవరికి? ప్రతి మహిళ తన ఒంటిపై ఎంతో కొంత బంగారం ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇన్నేళ్లుగా బంగారం అనే పదమే బంగారం అయిపోయింది. సామాన్యుడికి అందకుండా పరుగులు పెడుతున్న పుత్తడి ఇప్పుడిప్పుడే కాస్త అందుబాటులోకి వస్తోంది. దీంతో తాహతుకు తగ్గట్లుగా ఎంతో కొంత బంగారాన్ని కొనేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫ్ సీజన్తో వెలవెలబోయిన జ్యువెలరీ షాపులు ఇక సందడిగా మారనున్నాయి. కొన్నేళ్లుగా బంగారం కొందామనుకుంటున్నా అందకుండా పరుగులు పెడుతున్న బంగారం ధరతో దిగి వచ్చినప్పుడు కొందాంలే అని వాయిదా వేసుకుంటూ వస్తున్నారా? అయితే ఆ కోరికను ఇప్పుడు తీర్చేసుకోండి. ఈసారి మీ పిల్లల భవిష్యత్ అవసరాల కోసం లేక వచ్చే ఫంక్షన్ల కోసం బంగారాన్ని కొనుగోలు చేయండి. ఎంతకాలంగా మీ శ్రీమతి ఓ నెక్లెస్ కొందామని అందుబాటులో లేదని వాయిదా వేస్తూ వస్తే వెంటనే కొని మీ శ్రీమతిని ఫ్లాట్ చేసేందుకు ఇది ఓ మంచి అవకాశం. గత 2 ఏళ్లుగా ఆకాశమే హద్దంటూ పరుగులు పెట్టిన బంగారం ఇప్పుడిప్పుడే నేల చూపులు చూస్తోంది. మరోపక్క మూఢం, ఆన్ సీజన్లతో కస్టమర్లు లేక బంగారం షాపులు ఇన్ని రోజులు వెలవెలబోయాయి. బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయంటూ కొనుగోళ్లు వాయిదా వేస్తున్న వారిని ఆకట్టుకునేందుకు, తగ్గిన సేల్స్ ను పెంచుకునేందుకు జ్యువెలరీ షాపులు స్పెషల్ స్కీమ్స్ తో మీకు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తున్నాయి. బంగారం ధర 2 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ గోల్డ్ జోన్ డెలివరీ ధర ఔన్స్ కు $20 దాకా పడిపోయి $1,580లకు అటూ ఇటుగా తచ్చాడుతోంది. స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల అమ్మకాలకు తోడు అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవడంతో బంగారం ధరలు క్షీణించాయి. ఇక పారిశ్రామిక రంగం నుండి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. వరుసగా 12 ఏళ్ల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటి వరకు మొదటిసారిగా 6.4% తగ్గాయి. ఇందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా రికవరీ బాట పట్టడం ఓ కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బంగారం ధర ఇంకా పడిపోతుందనే కారణంతో అమ్మేవారి సంఖ్య ఎక్కువ అవడంతో పాటు ఆన్ సీజన్ కావడంతో బంగారం ధరలు బాగా పడిపోయాయి. ఈ గోల్డ్ అనేది డాలర్కు ఇన్వర్స్లీ ప్రపోర్షన్. అంటే డాలర్ పెరిగిందంటే, విలువ పెరిగిందంటే గోల్డ్ విలువ తగ్గిపోతుంది. రూపీ యొక్క స్ట్రెంగ్త్, డాలర్ యొక్క చేంజ్ ఆఫ్ రేట్స్. డాలర్ చేంజ్ ఎప్పుడవుతుందంటే అమెరికాలో ఎకానమీ బట్టి, యూరోప్ ఎకానమీ బట్టి, ఇప్పుడు చైనా ఎకానమీ కూడా అందులో పాల్గొంటుంది అన్నమాట. వాళ్ళ ఎకానమీస్ ఇంప్రూవ్ అయినా కొద్దీ డబ్బులు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి
గోల్డ్ పెరిగిపోతుంది. దీంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2% వృద్ధిని సాధిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా కూడా బంగారం ధర పడిపోయేందుకు కారణమైందంటున్న మార్కెట్ నిపుణులు త్వరలో మరింత తగ్గుతాయని భరోసా ఇస్తున్నారు. దీంతో జ్యువెలరీ షాప్ యజమానులు ఇక నుంచి సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇంకా తగ్గొచ్చు అనుకుంటున్నారు. సో ఈ సందర్భంగా గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం. రియల్గా చెప్పాలంటే లాస్ట్ నవంబర్కి మనం దీపావళి దంతస్ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందంటే 22 క్యారెట్ ఫర్ గ్రామ్ వచ్చి 3064 ఉంది. సో ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ చూస్తే 10 గ్రామ్స్కి 4500 రూపీస్ తక్కువ ఉందన్నమాట. దీపావళి సీజన్లో 33,000 రూపాయలకు చేరి భయపెట్టిన బంగారం ధర ఇప్పుడు 28,000 రూపాయలకు అటూ ఇటుగా ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 28,150 రూపాయలు కాగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర 27,600 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా దిగి వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 49,700 రూపాయలుగా ఉంది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులతో పాటు డాలర్తో రూపాయి బలపడుతుండటం ఇలా పలు కారణాలు బంగారం ధర తగ్గేందుకు కారణమవుతున్నాయి. అంతర్జాతీయంగా గోల్డ్ ఫ్యూచర్స్ లో అమ్మకాల ఒత్తిడి బంగారం ధర తగ్గేందుకు ప్రధాన కారణమవుతోంది. మరోపక్క గోల్డ్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి ట్రేడర్లు లాభాలు స్వీకరిస్తుండటం కూడా గోల్డ్ రేట్ పడిపోవడానికి మరో కారణం. మరోపక్క ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా గోల్డ్ ను ఎంచుకున్న వారు ఇప్పుడు గతంలో లాగా బంగారంలో పెట్టుబడులకు రిటర్న్స్ ఉండకపోవచ్చని భావించి ఇన్వెస్ట్మెంట్ కోసం మళ్లీ క్యాపిటల్ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కు డిమాండ్ తగ్గింది. So I think gold prices downside is the very few, but slowly if you see still the economic are weak, the Eurozone, the Cyprus, everything, the Korea, North Korea, South Korea issue is there. So it's all effect on the gold prices. So I don't think so prices more very low in the lower side maybe. రిటైల్ మార్కెట్ లో కూడా ఫిజికల్ గోల్డ్ కు డిమాండ్ తగ్గుతుండటంతో గోల్డ్ రేట్ దిగి వస్తోంది. దసరా దీపావళి సీజన్లో బంగారం ధరలు చుక్కలు చూపించడంతో చాలా మంది కొనేందుకు వెనకాడారు. ఇక ఇప్పుడు పసిడి ధరలు దిగి వస్తుండటంతో ఇన్ని రోజులు కొనుగోలు వాయిదా వేస్తూ వస్తున్న వారు ఈసారి తాహతుకు తగ్గట్టు కొనుగోలు చేస్తున్నారు. బంగారం ధర మరింత దిగి వస్తే కొనుగోళ్లు ఊపందుకునే అవకాశాలున్నాయి. మే నెలలో ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లకు బంగారం కొనేవారు మళ్లీ పెరుగుతుందేమోనని ఇప్పుడే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. కారణం ఏదైనా బంగారం ధరలు దిగిరావడం ఆహ్వానించదగ్గ విషయమే. అయితే భవిష్యత్తులో మళ్లీ ఆల్ టైమ్ హైకి గోల్డ్ రేట్స్ చేరుకుంటాయనే వదంతులను మార్కెట్ వర్గాలు తోసిపుచ్చట్లేదు. ఏది ఏమైనప్పటికీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు చేతిలో డబ్బున్నప్పుడే బంగారాన్ని కొనేసుకోండి. లేదంటే భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుందేమో ఆలోచించండి. కెమెరా పర్సన్ శ్యామ్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. ఇన్ఫోసిస్ షేర్ విలువ భారీగా పడిపోవడానికి రీజన్స్ ఏంటి? ఈ ప్రభావం వచ్చే వారం స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపనుందనే వివరాలతో పాటు ఈ వారంలో చోటు చేసుకున్న బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. దేశ పారిశ్రామికోత్పత్తి ఇంకా ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఫిబ్రవరి నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 0.6% పరిమితమైంది. అంతకు ముందేడాది ఇదే నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 4.3%గా ఉంది. విద్యుత్ ఉత్పత్తి, మైనింగ్ రంగాలు బాగా క్షీణించాయి. తయారీ రంగం కుంటుపడటం పారిశ్రామికోత్పత్తి ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణమని ప్రభుత్వం తెలిపింది. మార్చి 2013తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు చాలా తక్కువగా ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు మెరుగుపడతాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్చి 2013తో ముగిసిన ఫోర్త్ క్వార్టర్లో మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది. కంపెనీ నికర లాభం 3.4% పెరిగి 2,394 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 18% పెరిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ ప్రకటించిన అంచనాలు మార్కెట్ను ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 6 నుంచి 10% మాత్రమే పెరుగుతుందనే అంచనాలు ప్రకటించడంతో కంపెనీ షేర్ విలువ శుక్రవారం ఒకరోజే 22% పడిపోయింది. గత 10 ఏళ్లలో ఇదే భారీ పతనం. ఒక్కరోజే కంపెనీ షేర్ విలువ 622 రూపాయలు నష్టపోయింది. అయితే వాటాదారులకు 540% తుది డివిడెండ్ ను కంపెనీ ప్రకటించింది.
గత నెలాఖరుకు రిటైల్ ఇన్ఫ్లేషన్ 10.39% తగ్గింది. అంతకుముందు 5 నెలలుగా పెరుగుతూ వచ్చిన వినియోగ ద్రవ్యోల్బణం మార్చిలో కాస్త తగ్గింది. అయితే 4 వారాలుగా రిటైల్ ఇన్ఫ్లేషన్ రెండంకెల్లోనే కొనసాగుతోంది. కూరగాయల ధరలు పెరిగినా మాంసం, పాలు, పండ్లు, గుడ్ల ధరలు కాస్త తగ్గడంతో అంతకుముందు నెలతో పోలిస్తే వినియోగ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు 6 నుంచి 8% పెరిగే అవకాశాలున్నాయని వాహన తయారీదారుల సంఘం సియామ్ అంచనాలను ప్రకటించింది. మార్చి 2013తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు బాగా తగ్గాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో అన్ని కంపెనీలు కలిపి 18,95,000 కార్లను అమ్మాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే కార్ల సేల్స్ 6.7% తగ్గాయి. గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో కార్ల అమ్మకాలు పడిపోవడం ఇదే అత్యధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేల్స్ పెంచుకునేందుకు కార్ల తయారీ కంపెనీలు కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తాయని సియామ్ తెలిపింది. బులియన్ ట్రేడింగ్ కంపెనీ రిద్ధి సిద్ధి బులియన్స్ లిమిటెడ్ రాష్ట్రంలో ఈ కాయిన్స్ బిజినెస్ ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా బంగారం కాయిన్ల కొనుగోలు, అమ్మకాలు జరపవచ్చని ఆర్ఎస్బీఎల్ తెలిపింది. 999 ప్యూరిటీ గల గోల్డ్ కాయిన్లు 1 గ్రామ్ నుండి 50 గ్రాముల వరకు కొనుగోళ్లు, అమ్మకాలు జరపవచ్చని ఆర్ఎస్బీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో బంగారానికి డిమాండ్ బాగా ఉండడంతో తమ వ్యాపారాన్ని ఇక్కడికి విస్తరిస్తున్నట్టు తెలిపారు. బంగారం కొనుగోలు చేసిన తర్వాత దగ్గరలోని జ్యువెలరీ షాప్ నుండి బంగారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని, ఇంటర్నేషనల్ ప్యాకింగ్ స్టాండర్డ్స్ తో ప్యాకింగ్ చేసినట్లు పృథ్వీరాజ్ తెలిపారు. బీమా రంగంలో విదేశీ ఈక్విటీ పరిమితిని పెంచాలని జర్మనీ భారత్ ను కోరింది. వాహన రంగంలో దిగుమతులపై సుంకాలను తగ్గించాలని సూచించింది. భారత్, జర్మనీల మధ్య జరిగిన 2వ విడత సంప్రదింపుల సమావేశంలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఈ మేరకు కోరింది. ఈ సమావేశంలో ఇరు దేశాలు 6 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై ఇరు దేశాలు సానుకూలంగా స్పందించినప్పటికీ కొన్ని విషయాలపై ఇంకా అంగీకారానికి రాలేదని చర్చల అనంతరం ఇరు దేశాల నేతలు ప్రకటించారు. వరుసగా 2 రోజుల లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు వీకెండ్లో నష్టపోయాయి. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఆకట్టుకోలేకపోవడంతో మార్కెట్లు ఈ వారం లాస్ట్ సెషన్లో భారీగా నష్టపోయాయి. వచ్చే వారం స్టాక్ మార్కెట్పై ఎనలిస్టులు ఇస్తున్న సూచనలేంటో మార్కెట్ పల్స్లో తెలుసుకుందాం. ఈ వారం మార్కెట్ని కనుక గమనిస్తే అసలే కొట్టుమిట్టాడుతున్న మార్కెట్ మీద ఇన్ఫోసిస్ యొక్క నెగటివ్ రిజల్ట్స్ తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వచ్చే గైడెన్స్, ఇన్ఫోసిస్కు నెక్స్ట్ ఇయర్ గైడెన్స్ సరిగా లేదు అన్నటువంటి అంచనాలతో ఇవాళ ఇన్ఫోసిస్ సుమారుగా 600 రూపాయలు స్క్రిప్ట్ పడిపోవడం. అంటే ఇది మొట్టమొదట ఒక పెద్ద స్క్రిప్ట్ సుమారుగా 21 నుంచి 22% కరెక్షన్ జరగడము అన్నటువంటిది ఈ మధ్యకాలంలో చాలా ఫస్ట్ టైం ఇది. కానీ ఒక ఆశావహమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి ఐఐపి డేటా నెగటివ్గా వస్తుంది అని అనుకున్నటువంటి ఐఐపి డేటా పాజిటివ్గా రావడం. అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఒక్క మైనింగ్ సెక్టార్లో తప్పనిచ్చి మిగతా సెక్టార్లో కొద్దిగా ఆశాజనకంగా ఉంది అన్నటువంటి విషయం తెలియడము కొద్దిగా మార్కెట్కి ఊపునిచ్చింది. అందుకే మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే బ్యాంకింగ్ నిఫ్టీ, అదేవిధంగా మిగతా సూచీలు కూడా ఒక్క ఐటీ సూచీ తప్పనిచ్చి మిగతా సూచీలు అన్నీ కూడా కొద్దిగా పెరగడం జరిగింది. ఇన్ఫోసిస్ సూచీ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మార్కెట్ ఇవాళ కూడా నెగటివ్లోనే క్లోజ్ అయింది. క్రితం వారంతో కనుక మనం కంపేర్ చేసుకుంటే సుమారుగా నిఫ్టీ 60 పాయింట్లు తక్కువలో క్లోజ్ అయినట్టుగానే లెక్క. ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ఫోసిస్ ఏదైతే గైడెన్స్ ఇస్తుంది అని ఊహించామో ఆ విధమైనటువంటి పాజిటివ్ గైడెన్స్ లేకపోవడం దానివల్ల ఈ యొక్క ప్రభావం వచ్చే వారం మార్కెట్ మీద కూడా చూపిస్తుంది. వచ్చే వారము ముఖ్యమైనటువంటి కంపెనీస్ విప్రో, టీసీఎస్, రిలయన్స్, హెచ్సిఎల్ టెక్, ఎస్ బ్యాంక్ ఇలాంటి కంపెనీలు అన్నిటివి కూడాను పూర్తి 1 సంవత్సరం కాలానికి వచ్చేటువంటి ఆర్థిక ఫలితాలు ఉంటాయి. కాబట్టి మార్కెట్టు విపరీతమైనటువంటి ఒడిదుడుకులకు లోను కావచ్చు. మార్కెట్టు బాగా పడిపోతుంది కదా అని చెప్పి కొనకండి. అంటే తెగనమ్ముతున్నారు, ఎగబడి కొనకండి. ముఖ్యంగా చిన్న మదుపుదారులు ఆచితూచి వ్యవహరించండి. ఇన్ఫోసిస్ వచ్చే వారం కూడా మార్కెట్ విపరీతంగా ఒడిదుడుకులుగా ఉండవచ్చు. కానీ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే నిఫ్టీ 5520 సపోర్ట్ లెవెల్ 5520 కంటే వాళ్ళు ఎక్కువగానే క్లోజ్ అయింది కాబట్టి, అంతేకాకుండా ఐఐపి డేటా కూడా బాగానే ఉంది కాబట్టి రిలయన్స్
మిగతా కంపెనీలు కనుక ఏమాత్రం ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనుక ఇస్తే నిఫ్టీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని సుమారుగా 5,700 దగ్గర క్లోజ్ అయ్యే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆర్థిక ఫలితాలు కనుక ఆశాజనకంగా లేకపోతే నిఫ్టీలో మళ్ళీ 5,450 దాకా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మార్కెట్లో ఒక ట్రెండ్ కనుక గమనిస్తే మార్కెట్ పడడం అన్నటువంటిది షార్ప్గా పడుతోంది. మళ్ళా ఒక 2 నిమిషాల్లో అదేవిధంగా విపరీతమైనటువంటి కొనుగోలు ద్వారా కానీ షార్ట్ కవరింగ్ వల్ల కానీ మళ్ళీ పైకి వస్తుంది. ఇది కనుక గమనిస్తే మనకు అనిపిస్తుంది ఏంటంటే ఎఫ్ఐఎస్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ లేకపోతే హెచ్ఎన్ఐస్ కానీ లేకపోతే ఆపరేటర్స్ కానీ విపరీతంగా పొజిషన్స్ తీసుకోవడము, షార్ట్ పొజిషన్స్ కానీ లాంగ్ పొజిషన్స్ కానీ తీసుకోవడము, తక్కువ ప్రాఫిట్లో వెంటనే ఎగ్జిట్ అయిపోవడము అన్నటువంటి కాన్సెప్ట్ బాగా విపరీతంగా కనిపిస్తోంది. అందుకని చిన్న పొదుపుదారులు వచ్చే వారం కూడా మార్కెట్కు పూర్తిగా దూరంగా ఉండడమే మంచిది. అందుబాటు ధరలో లేదని కొత్త ఇల్లు కొనలేక రీసేల్ ప్రాపర్టీస్ వైపు మొగ్గు చూపుతున్నారా? రీసేల్ ప్రాపర్టీ కొంటే సమస్యలు వస్తాయని భావిస్తున్నారా? ఈ ప్రాపర్టీస్కి బ్యాంకులు లోన్ ఇస్తాయా అని సందేహిస్తున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. ఇప్పుడు రీసేల్ ప్రాపర్టీ మార్కెట్లో మంచి డీల్స్ వస్తున్నాయి. మొదట్లో రీసేల్ హౌస్కు లోన్ మంజూరులో ఆసక్తి చూపని బ్యాంకులు కూడా ఇప్పుడు ముందుకొస్తున్నాయి. మరి పాత ఇల్లు కొనడం మంచిదేనా? వీటిని కొనడంలో గమనించాల్సిన అంశాలేమిటనేది ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎవరికిష్టముండదు చెప్పండి. ఉన్నంతలో ఓ ఇల్లు కొనుక్కుని ఇది నా కష్టార్జితమని చెప్పుకోవడంలో ఉండే తృప్తి అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలతో సామాన్యులకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. ఈ కలను సాకారం చేసుకునేందుకు ఇప్పుడు ఎక్కువగా రీసేల్ ప్రాపర్టీ వైపు వెళుతున్నారు. ఒకరు ఉపయోగించిన దాన్ని వాడటం అనేది అందరికీ ఇష్టముండదు. కానీ ఇల్లు విషయంలో ఇదే బెటర్ అనే వారు క్రమంగా ఎక్కువ అవుతున్నారు. ప్రాపర్టీని అమ్మకానికి పెట్టే వారి కారణాలు అనేకం. ఇంటి నమ్మి మరో పెద్ద ఇల్లు కొనుక్కునేవారు కొందరుంటే, ఆర్థిక సమస్యల కారణంగా ఆస్తులను అమ్మేసేవారు మరికొందరు. మొదటి రకం వారనుకున్న రేటు వస్తే తప్ప అమ్మేందుకు ముందుకు రారు. రెండో రకం వెంటనే డబ్బు సర్దుబాటు చేస్తే ముందుగా చెప్పిన ధర కంటే తక్కువకు అమ్మే వీలుంది. కావున ఇక్కడ బార్గెన్ బెస్ట్ రిజల్ట్నిస్తుంది. యూజ్డ్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనే ముందు కొన్ని విషయాల్లో స్పష్టత ఉంటే బెస్ట్ ప్రాపర్టీ లీస్ట్ రేటుకు కొనుక్కోవచ్చు. రీసేల్ ప్రాపర్టీ వైపు మొగ్గు చూపేందుకు కారణాలేమిటని బేరీజ్ వేసుకోవాలి. మీరు పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరగా ఉండటం, లేదా ఇప్పటికే మీరు ఉంటున్న ప్రాంతంలోనే మీకు సరిపోయే ఇల్లు అమ్మకానికి రావటం, లేదా మీ బంధువులు ఎక్కువగా ఉండే చోట మీ బడ్జెట్లో దొరుకుతుండడం మిమ్ములను రీసేల్ ప్రాపర్టీ వైపు మొగ్గు చూపడానికి కారణాలు కావచ్చు. రీసేల్ ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు లాభాలతో పాటు నష్టాలు ఉంటాయనేది తెలుసుకోవాలి. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు. రీసేల్ ప్రాపర్టీ కొనడంలో ఉండే లాభ నష్టాలేంటో వివరంగా చూద్దాం. రీసేల్ ప్రాపర్టీ కొనుగోలులో ఉండే నష్టాలను ముందు చూద్దాం. రీసేల్ ప్రాపర్టీ అమ్మేవారు ఎక్కువగా డీల్ మొత్తాన్ని నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అందులో మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ మొత్తంలో నగదు సర్దుబాటు ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలైతే బ్లాక్ మనీ సర్దగలరు. కానీ నెల జీతంలో చేసిన సేవింగ్స్ అందులో మొత్తం నగదు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. బ్యాంకులు కూడా సేల్ డీడ్కు అనుగుణంగానే లోన్ మంజూరు చేస్తాయని గుర్తుంచుకోండి. మీ అభిరుచులకు అనుగుణంగా రీసేల్ ప్రాపర్టీలో మార్పులు చేర్పులు పెద్దగా సాధ్యం కాకపోవచ్చు. దానికి మీరు సిద్ధపడే ఉండాలి. లేదంటే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ప్రాపర్టీని ఖచ్చితంగా వాల్యుయేషన్ చేయించాలి. లేదంటే మీరు అగ్రిమెంట్ చేసుకున్న మొత్తానికి బ్యాంకులు లోన్ ఇవ్వకపోతే బ్యాలెన్స్ అమౌంట్ సర్దుబాటు చేయడంలో మళ్లీ ప్రైవేటుగా ఎక్కువ వడ్డీకి అప్పు చేయాల్సి ఉంటుంది. ఇది మీపై అదనపు భారం పడి ముందుగా అనుకున్న బడ్జెట్ను మించిపోయే ప్రమాదం ఉంది. మరో ముఖ్య విషయం, మీకు వాస్తు పట్టింపులుంటే కొంచెం ఇబ్బందే. వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వస్తే మీపై అదనపు భారం పడుతుందన్నది గుర్తుంచుకోండి. పాత ప్రాపర్టీని కొంటే స్ట్రక్చరల్ మెయింటెనెన్స్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు పెయింటింగ్, వాటర్ ప్రూఫింగ్, స్ట్రక్చరల్ రిపేర్స్ ఇలా చాలా వాటి కోసం అదనపు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే కొత్త ప్రాపర్టీ అయితే 10 నుంచి 15 ఏళ్ల వరకు ఇలాంటి అదనపు ఖర్చులుండవు. రీసేల్ ప్రాపర్టీ కొనాలని నిశ్చయించుకుంటే ముందుగా స్ట్రక్చరల్ ఇంజనీర్తో తనిఖీ చేయించడం మంచిది.
నష్టాలేమిటో తెలుసుకున్నారుగా, అప్పుడే డిప్రెస్ అయిపోకండి. రీసేల్ ప్రాపర్టీ కొనడంలో నష్టాల కంటే లాభాలు కూడా ఎక్కువే. అవేమిటో ఇప్పుడు చూద్దాం. రీసేల్ ప్రాపర్టీకి లోన్ ఇచ్చేందుకు అంతగా ఆసక్తి చూపని బ్యాంకులు ఇప్పుడు నో ప్రాబ్లం అంటున్నాయి. కారణం, కొత్త ప్రాపర్టీకి ఇచ్చే లోన్స్ చెల్లించడంలో డిఫాల్ట్ అవుతున్న వారికంటే రీసేల్ ప్రాపర్టీ కొన్నవారిలో ఆ సంఖ్య తక్కువగా ఉండటమే. రీసేల్కు వచ్చే ఇళ్లల్లో ఎక్కువగా వాటిని ఓ ఇన్వెస్ట్మెంట్గా కాకుండా ఆర్థిక అవసరానికో లేక వేరే ప్రాపర్టీ కొనడానికి అమ్మేవారే ఎక్కువ. ఈ వీక్నెస్ను ఎన్కాష్ చేసుకోవచ్చు. బేరమాడితే మిగిలే మొత్తాన్ని కొన్న ఇంటిలో మార్పులు చేర్పులకు అయ్యే ఖర్చుకు ఉపయోగించవచ్చు. రీసేల్ ప్రాపర్టీ కొనడంలో మరో లాభం, కొన్న వెంటనే ఇంటిలోకి మారిపోవచ్చు. దీంతో మీరిప్పుడున్న ఇంటికి చెల్లిస్తున్న రెంటును మీ హౌసింగ్ లోన్ ఈఎంఐకి డైవర్ట్ చేయవచ్చు. దీంతో మీపై పడే అదనపు భారంలో కొంత తగ్గించుకోవచ్చు. మీరు ఎంచుకున్న ప్రాంతంలో ఓ కొత్త ఇల్లు కొంటే అయ్యేదానికంటే అదే ప్రాంతంలో రీసేల్ ప్రాపర్టీ కొంటే దాదాపు 30 నుంచి 50% వరకు ఆదా చేయొచ్చు. కొత్త ఇంటి కోసం వెంపల్లాడి ఎక్కడో దూరంగా ఉండే కంటే సిటీ మధ్యలో ఉన్న ఎమ్యూనిటీస్ ఉండే రీసేల్ ప్రాపర్టీ కొంటే మీకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. రెండోది, మీరేం చేస్తారో అదే మీకు దక్కుతుంది. అర్థం కాలేదా? కొత్త ఇంటిని చాలా మంది ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే ప్లాట్ను బుక్ చేసుకుంటారు. చాలా మందికి సూపర్ ఏరియా, కార్పెట్ ఏరియాకు తేడా తెలియదు. సూపర్ ఏరియానే కార్పెట్ ఏరియాగా పొరబడే అవకాశం ఉంటుంది. రీసేల్ ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ విషయంలో క్లారిటీ ఉంటుంది. మీరు వాడుకునే ఏరియా ఎంతో మీ కళ్లకు కనబడుతుంది. మరో లాభం ఏమిటంటే మెయింటెనెన్స్ కాస్ట్. కొత్త అపార్ట్మెంట్స్లో మెయింటెనెన్స్ అధికంగా ఉంటుంది. పాత అపార్ట్మెంట్లో ఇది తక్కువ ఉంటుంది. పరోక్షంగా ఇది నెల నెలా కొంతమేర ఆదా అవుతుంది. అన్నిటికంటే సమస్య లేనిది పార్కింగ్. కొత్త ప్లాట్తో పోలిస్తే రీసేల్ ప్రాపర్టీలో ఇంటి ధరలోనే పార్కింగ్ ఉచితంగా వచ్చేస్తుంది. చూసారుగా, పాత ఇంటిని కొనడం వెనుకున్న లాభ నష్టాలు. చెప్పిన సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ముందడుగు వేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ వెంచర్. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై. దిస్ ఈజ్ రెహానా సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ V6 News.